Daily. Taste the Daily. అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పలుమార్లు హెచ్చరించిన అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువుల్లోకి కలుషిత జలాల్ని వదలడం ఆపడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్యం నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకపోతే అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి తగలబెడతానని హెచ్చరించారు. అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్ లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్నా తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్నా కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు వాళ్ళే, మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్దిరెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారంటీ. అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పలుమార్లు హెచ్చరించిన అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒకరోజు టైం ఇస్తున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకపోతే అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి తగలబెడతానని హెచ్చరించారు. రెట్టిదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ అండి. అయితే జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ అనిరుద్ధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే చాలా విషయాల్లో కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచిన పరిస్థితి ఉంది. అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి స్టేజ్లో అరబిందో ఫార్మా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న పొల్యూషన్ నివారణకు కంపెనీ యాజమాన్యాలు, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకుంటే వచ్చే ఆదివారం అంటే 11 గంటలకు ఫ్యాక్టరీని కాల్చివేస్తానంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు మీడియాకు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. అరబిందో ఫ్యాక్టరీ నుంచి కాలుష్య జలాల్లో విడుదల అవడంతో కంపెనీ చుట్టుపక్కల రైతుల పంట పొలాలు దెబ్బతినడంతో పాటు ముద్దిరెడ్డిపల్లి తదితర గ్రామాలలోని చెరువుల నీళ్లు కలుషితం అవుతున్నాయి. దీనివల్ల చేపలు మరణించడము, పశువులు, గోర్లు, అదేవిధంగా మేకలకు ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి వస్తుందంటూ కాలుష్య జలాల నివారణకు చర్యలు తీసుకోకుంటే కంపెనీ కాల్ చేస్తానని గతంలోనే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీకి తగిన చర్యలు తీసుకోకుండా కాలుష్య జలాలను యథావిధిగా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో సమావేశాలలో ప్రస్తావించడం జరిగింది. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆ సమయంలో డిమాండ్ చేశారు. అయితే ఈ విధంగా ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినప్పటికీ పొల్యూషన్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా
అనిరుద్ధ్ చెప్పడం జరిగింది. శుక్రవారం మరోసారి ఎమ్మెల్యే అరబిందో కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై ఘాటుగా విమర్శలు జారీ చేశారు. అరబిందో కంపెనీ పొల్యూషన్ బోర్డు అధికారులు కుమ్మకాయ రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా పొల్యూషన్ వాటర్ విడుదల చేస్తున్నారంటూ పొల్యూషన్ బోర్డు అధికారులను అదేవిధంగా అరబిందో యాజమాన్యానికి ఒకరోజు సమయం ఇచ్చిన పరిస్థితి ఉంది. పరిస్థితి దిద్దకపోతే ఆదివారం రోజు తానే స్వయంగా అరబిందో కంపెనీకి వచ్చి కంపెనీని తగలబెడతానంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది.